ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. మనం ఇప్పుడు తిరుమల తిరుపతి కొండపై శ్రీ వెంకటేశ్వర స్వామి ఎలా వెలిశారో, ఆ కొండపై ఆయన ప్రత్యక్షం అవటానికి గల కారణమేంటో మనం తెలుసుకుందాం. మీరు ఎక్కడ ఎప్పుడు వినలేదు, అతి ప్రాచీనమైనది. నేను చెప్పిన చరిత్ర ఒరిజినల్ జీవిత చరిత్రని మీకు నా ఈ ఛానల్లో మీకు తెలియజేస్తున్నాను. ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని కొట్టండి, లైక్ చేయండి. ఓం నమో నారాయణాయ. కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమలలో ఆదిశేషుని అవతారమైన శేష పర్వతంపై అర్చావతారంగా అవతరించిన శ్రీ వెంకటేశ్వర మూల విరాట్టు వేల సంవత్సరాలుగా లక్షలాది భక్తజనుల చేత పూజింపబడుతూ ఉండే పుణ్యక్షేత్రాల్లోకెల్లా తీర్థరాజమై అమితమైన ప్రసిద్ధి పొందిన శ్రీ మహావిష్ణు క్షేత్రం. ఈనాటి మన తిరుమలలో ఏనాటితో ఊహలకైనా అందనంత ప్రాచీనత కలిగిన పుణ్యక్షేత్రం. ఈ దేవాలయం ఎప్పుడు కట్టబడిందో, స్వామివారు కొండపై ఎలా అవతరించి వెలశారో, ఏ మహర్షులు తపస్సు చేసి శ్రీనివాస ప్రభువును కన్నులారా స్వామివారి దివ్యమంగళ విగ్రహాన్ని జీవించే స్వరూపంతో ఇక్కడ సాక్షాత్తు దర్శించారో తెలుసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఒకనాడు మనం లేనప్పుడు ఆది కాలంలో ఉన్నది కదా, అప్పుడు ఎవరు ఉండేవారు? అప్పుడు ఎలా ఉండేది? తిరుమలలో స్వామివారి ఆలయం నిర్మాణం చేసి ఆ తర్వాతే విగ్రహాన్ని ఎవరైనా తర్వాత ప్రతిష్ఠించాలి కదా. కానీ ఈ తిరుమల వాసిని విషయంలో మాత్రం అన్ని అద్భుతాలే. ముందుగా తానుండి ఆ తర్వాత శ్రీవారి ఆలయం వెలిసింది. తిరువిలన్ కోయిల్ అనేవారట ఫస్ట్లో. ఇది ఎప్పుడు 614 ఏడీలో, ఆనాటి ప్రాచీన కాలంలో. మనం ఇప్పుడు తిరుపతి స్టేషన్లో రైలు దిగ్గానే ఎదురయ్యే మొదటి ఆశ్చర్యం ఏంటంటే, అసలు తిరుపతి అనే ఊరే అక్కడ లేదట. దాదాపు 997 సంవత్సరాల దాకా, అంటే గత 1000 ఏళ్ల క్రితం దాకా తిరుమల కొండపై స్వామివారి మూల విగ్రహం మాత్రమే ఉండేది. స్వామికి కోవెల లేదు. అప్పట్లో శ్రీ స్వామివారు పర్వత నివాసి. ఎంచక్క ఓ సంపంగ చెట్టు కింద, ఓ చింత చెట్టు పక్కగాను శ్రీనివాసుడి ఇప్పుడు మనం దర్శించే విగ్రహం ఆరు బయట ఓపెన్లో ఉండేది. ఆశ్చర్యాలకు ఆశ్చర్యం కదా. అన్నింటికన్నా మహాశ్చర్యం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అందరితో కలిసిమెలిసి తిరుగుతూ సంచరించే అవతారంగా శ్రీనివాసుడి కొండ మీద ఓ పుట్టలో ఎన్నో వందల ఏళ్ళు తపస్సు చేసి చివరికి వాల్మీకంలోంచి బయటకు వచ్చి వాల్మీకిలా బయటపడ్డాడు. ఆ శ్రీనివాసుడు చేసిన మహిమలు అన్నీ కావు. ఒకనాడు స్వామివారే స్వయంగా తాను కొండ మీద నుండి మనిషి రూపంలో శరీరంతో సంచరించేవాడంట. నమ్మగలరా? దీనిని ఎవరు నమ్మలేరు. కానీ ఇది యథార్థం. ఇప్పటికీ స్వామివారి విగ్రహాన్ని విడిచిపెట్టి సంచారంగా అన్ని ఊర్లు తిరుగుతారు. భక్తులను పోగు చేసుకుంటూ సంచారం చేస్తారు. ఇలాంటి దివ్య మహిమలు ఎన్నో మన కళ్ళ ఎదుటే కనిపిస్తాయి. ఇలా కనిపించే మొట్టమొదటి సాక్ష్యం స్వామి కొండకు కాలిబాటలో ఎక్కే యాత్రికులకు ముందుగా దర్శనమిచ్చే స్వామివారి పాదాలు. ముందుగా కాలిబాటలో మోకాటి పర్వతం ఎక్కే ముందు నిజమైన యాత్ర చేసే భక్తులు చేసుకునేదే ఈ పాద దర్శనం. శ్రీవారి పాదాలు చాలా పెద్దవి. లోకులందరికీ ఆశ్రయం ఇవ్వాలి కదా. నిజమే. కానీ మనలో చాలామందికి తెలియని రహస్యం దీంట్లో ఒకటి ఉంది. ఈ పాదాల వెనుక కథలో ప్రతి సంవత్సరం 2 కుటుంబాల వాళ్ళు హరిజనులు ఒకరు కాళహస్తి వైపు నుండి
అంటే తొండమానుడి రాజ్యం ఉండేది అటువైపు, అక్కడి నుంచి వస్తారు. రెండో వారు చిత్తూరు వైపు నుంచి అంటే తొండవాడ లేక నారాయణవనం సమీపంలో నుంచి వస్తారు. ఇద్దరు చెరో వైపు చెప్పు చక్కగా కొట్టి శ్రీవారికి అందంగా తయారు చేసి తెస్తారు. కొత్త సంవత్సరం ప్రారంభంలోనే ఆశ్చర్యంలో కల్లా ఆశ్చర్యం ఏమిటంటే ఈ రెండు చెప్పులు తెచ్చి ఒక్కసారిగా ఇద్దరు స్వామి పాదాలకు సమర్పిస్తారు. ఇవి సరిగ్గా జతగా సైజు కుదిరి సరిపోతాయి. సైజులో రెండు స్వామివారి పాదాలకు సరిగ్గా కొలిచినట్టు అమరిక కుదిరిపోతాయి. ఇలా ఒకరికొకరు సంబంధం లేకుండా వాళ్ళు చేసిన రెండు చెప్పులు అది స్వామి పాదాలకు ఎలా సరిపోతాయి? మరో మహాశ్చర్యం. ప్రతి సంవత్సరం ప్రారంభంలో హరిజన కుటుంబాల వాళ్ళు స్వామి పాదాలకు కొత్త చెప్పులు కుట్టి తెచ్చి స్వామివారి పాదాలకు వాటిని తొడిగి సమర్పించి పాత చెప్పులను తీసివేస్తే అరే ఆశ్చర్యం, అవి పూర్తిగా అరిగిపోయి ఉంటాయి. బాగా సన్నబడిన తోలుముక్కలై అరిగి ఉంటాయి. అంటే స్వామివారు భక్తుల కోసం ఆ చెప్పులు వేసుకొని కాళ్ళు అరిగేలా తిరుగుతారన్నమాట. భక్తులు ఎక్కడున్నా దానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం. ఈ కలియుగంలో భక్తులను రక్షించే నిమిత్తం విడివిడిగా తన మహిమలను చూపేది. ఇలా ఎన్ని కుటుంబాలు, ఎందరో భక్తులు, ఎన్ని గ్రామాలు సంచారం చేసేది. అందుకే ఆ చెప్పులు అంత అరిగిపోతాయి. అందుకే అంత పవిత్రమైనవి పాదాలు. మనకందరికీ ఇవి బ్రహ్మ కడిగిన పాదములు. బ్రహ్మమే తానీ పాదము కదా శ్రీనివాసుడి గురించి అనుకునే మాట. ఆయన పెద్ద హుండీలో నిండా కోట్లాది రూపాయల డబ్బులు భక్తుల నుంచి వడ్డీ కాసులతో సహా గుంజుకుంటాడని కొందరు స్వామివారిని ఆడిపోసుకుంటూ ఉంటారు. చాలామంది అవన్నీ స్వామికి ఎందుకండి అంటే స్వామి కుబేరుని వద్ద అప్పు తీసుకున్నారట, ఆ అప్పుకి కనీసం వడ్డీ అన్నా కట్టాలంటే ఏమి సరిపోవడం లేదట, అందుకని ఈ కానుకలు ఇంతగా లాగటం అంటారు కొంతమంది. ఇది నిజమా? స్వామి నిజంగా కుబేరుని వద్ద అప్పు తీసుకోవడం ఏమిటి? దీని వెనకాల ఏదైనా సత్యం ఉందా అని ఆలోచిస్తే కుబేరుని నుంచి అప్పు తీసుకున్న నాటి రుణపత్రం ప్రాచీనమైన ఒక రాగి రేకుపై వ్రాసి ఉంది. తిరుమల కొండపై ఒక మూలగా ఆలయంలో జాగ్రత్త చూస్తే బయటపడింది. అందులో స్పష్టంగా నేను అనబడే శ్రీనివాసుడను, భరద్వాజ గోత్రం, శ్రవణ నక్షత్రం జన్మించిన నేను ఫలానా సంవత్సరంలో కుబేరుని వద్ద తీసుకున్న మేలిమి బంగారు రూపాయలు ఇన్ని అంటూ అన్ని వివరాలతో లభించిన ఈ కుబేరుని రుణపత్రం రాగిరేకులో తిరుమల కొండ మీద కుబేరుని అప్పుపత్రం ఉంది. అందులో అతి ముఖ్యమైన సంగతి, ఈ అప్పుపత్రం రాయబడిన సంవత్సరం విలంబినామ సంవత్సరమని, అందున వైశాఖ మాసంలో వచ్చే సప్తమి నాడే ఈ అప్పుపత్రం రాయబడిందని, తిథి వార నక్షత్రాలతో సహా వివరాలన్నీ ఇవ్వబడి ఉండటం మరీ పరమాశ్చర్యం. సుఖమహర్షి ఆకాశరాజుతో శ్రీనివాస ప్రభువు వివాహం గురించి చర్చించే సందర్భంలో శ్రీ పద్మావతీదేవి జన్మ నక్షత్రం మృగశిర నక్షత్రమని, శ్రీనివాస ప్రభువుది శ్రవణ నక్షత్ర భరద్వాజ గోత్రమని, కాబట్టి ఇద్దరికీ అనుకూలమైన ఉత్తరా ఫల్గుని నక్షత్రం కలిసి వచ్చే వైశాఖ మాసంలో శుక్లపక్ష దశమి నాడు శ్రీనివాస ప్రభువుకి కళ్యాణం జరిగిన ముహూర్తమని, అలా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ ముహూర్తం నక్షత్రం కూడా లభించాయి. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. ఇలా లభించిన తిథివార నక్షత్రాలను సరిచూడగా వైశాఖ శుద్ధ సప్తమి నాడు అప్పుపత్రం, వైశాఖ శుద్ధ దశమి నాడు శ్రీనివాసుని వివాహ ముహూర్తం పరిశీలిస్తే వివాహానికి 3 రోజుల ముందే కుబేరుని వద్ద ఈ అప్పుపత్రం రాయబడిందని ఆశ్చర్యంగా తిథులు వారాలు ఈ రెండు సరిగ్గా సరిపోతున్నాయి. ఈ విధంగా శ్రీనివాసుని అప్పుపత్రంలోని విషయాలు ఋషిప్రోక్తమైనటువంటి పురాణంలో ఇచ్చిన తిథివార నక్షత్రాలతో కూడా సరిపోవడం వల్ల ఇది ఖచ్చితమైన నిర్దిష్టమైన చారిత్రక సత్యాలను తెలుస్తుంది. అలానే శ్రీనివాస ప్రభువు తిరుమల కొండపై కాలము ఏనాటిది అంటే కన్యమాసం, అనగా ప్రస్తుతం భాద్రపద మాసము అధిక మాసం వస్తే ఆశ్వీజ మాసంలో శుక్లపక్ష శ్రవణ నక్షత్రం ద్వాదశి నాడు సోమవారం సిద్ధయోగము నాడు శ్రీనివాస ప్రభువు విగ్రహమూర్తిగా వెలిసి అవతరించాడు. ఇందులోని మహాశ్చర్య విషయం ఏమిటంటే ఇది సరిగ్గా ఈనాడు తిరుమల కొండపై శ్రీవారి బ్రహ్మోత్సవం జరిగే మహోత్సవాల్లోని కన్యమాసంలో శుక్లపక్షంలో శ్రవణ నక్షత్రం కలిసి వచ్చే రోజున తీర్థ వారి దినమైన అవబృధ స్నానం, శ్రీవారి సుదర్శన చక్ర పెరుమాళ్లకు జరిపే చక్ర స్నానం,
పరమ పవిత్రమైన నాటి పర్వదినంతో సరిగ్గా ఇది సరిపోవడం ఆశ్చర్యం. ఇంకా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ శిఖరంపై బంగారు పూత నుంచి శ్రీవారి వజ్ర కవచం, ఖడ్గం, కెంపులు, పచ్చలు, తాపిన వజ్రాల హారము ఇచ్చినవారు శ్రీకృష్ణదేవరాయల వంటి మహారాజులు సమర్పించినవెన్నో. మహామంత్రి తిమ్మరసు, సాలువ నరసింహరాయల వంటి మహారాజులు, దండనాథులు, మహామంత్రులు, ఆచార్య పురుషులు, ఇంకా అన్నమాచార్యులు వంశీయులు చేసిన దాన కైంకర్యములు ఎన్నో, తిరుపతి శాసనాలు, ఇలాంటివి ఎన్నో చారిత్రక విశేషాలు ఆధునిక చారిత్రక కాలంలో శ్రీవారి మహిమ చేత ఆలయం ఎలాగా రక్షించబడిందో యథార్థ చారిత్రక సాక్ష్యాధారాలతో వివరిస్తాను. భక్తులైన మహాత్ములు, మహాయోగులు తమ భక్తి ప్రభావంతో ప్రజలలో హిందూ ధర్మాన్ని, శ్రీ వెంకటేశ్వర స్వామి ఎడల భక్తిని అభివృద్ధి చేసిన వారు ఎందరో. కోనేటి అన్నమాచార్యులు, తరికండ వెంగమాంబ, శ్రీవారి అనుగ్రహపుత్రుడైన వెంకటభట్టు అన్న పేరుగల శ్రీ రాఘవేంద్ర స్వామి, వారి ఎదుట 12 ఏళ్లు తపస్సు చేసిన వ్యాసరాయల మహిమలు, తిరుపతి ఆధ్యాత్మిక చరిత్రను నేను వివరిస్తాను. అన్నిటికంటే ఆశ్చర్యం, శ్రీవారి ఈ కొండ మీద వెలిసింది పుష్కరిణి కొలను ఎదురుగా ఉన్న ఈనాడు మనం దర్శించుకునే వరహస్వామి. ఈయనను జ్ఞానవరహుడు లేక వరహప్పిరన్ నాయనార్ వారు అంటారు. ఆయన శ్వేతవరహ కల్పం అంటే ఇప్పటి మన సృష్టికల్పం మొదలైన బ్రహ్మకల్పం ప్రారంభమైనప్పటి నుంచి, అంటే 197 కోట్ల ఏళ్లకు పైగా ఆది కాలంలో జరిగిందని మనకు బ్రహ్మాండ పురాణంలో గతించిన యుగములతో సహా లెక్కపెట్టి ఇచ్చే పంచాంగ గణితం ఖచ్చితంగా సరైందని నిరూపించే అద్భుతమైన సైన్స్ సాక్ష్యాధారం. తిరుమల కొండపై మన కళ్ళకు కనిపించే శిలాతోరణం అతి ప్రాచీనమైనది. ఇది 200 బిలియన్ల సంవత్సరాల నాటిదని ఈనాటి భూగర్భ శాస్త్రం, జియాలజీ సైంటిస్టులు స్పష్టంగా నిరూపించే పరమాశ్చర్యమైన సైన్స్ వింత. మన శ్వేతవరహ కల్పానికి ఇది ప్రత్యక్ష సాక్ష్యం. దీనితోనే మొదలు పెడదాం మన తిరుపతి యాత్ర. కాలంలోకి వెనక్కి నడిచే గత అనుభవాల యాత్ర. అన్నిటికీ ప్రారంభము ఆది అయిన ఆదివరహ స్వామితోనే ప్రారంభిద్దాం ఈ యాత్ర. సరేనా? నేను ముందు నడుస్తాను, నా వెనక మీరు జాగ్రత్తగా అన్నీ చూసుకుంటూ నా వెంటనే రండి. ఈ యాత్రలో ఏది మిస్ అవ్వకండి. మిస్ కాకుండా చూపిస్తాను. ఇదే కాలంలోకి మనం చేసే తిరుపతి యాత్ర, కాలపురుషుని అనుగ్రహ యాత్ర, అనుభవాల యాత్ర. తర్వాత వీడియోలో మనం ప్రారంభిద్దాం. నమస్కారం.